గొప్ప మహాధర్ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీ సమాజాన్నంతా రండి కథలు రెండంటూ పిలుపునిచ్చి బీసీల కోసం అట్రాసిటీ యాక్ట్ కావాల్సిందే అని చెప్పి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ సభ నిర్వాహకులు ఎర్రా సత్యనారాయణ గారికి, అలాగే ఈ వేదిక మీద నాతో పాటు వేదిక పైన పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నారగోని గారు, అలాగే మా ముత్యాల నరసింహులు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అందరికీ, అలాగే మా గుజ్జకృష్ణ గారిని మర్చిపోతా ఉన్నాను మేము, అసలు టైగర్ కూర్చో, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ ప్రజలకు, పార్టీలకు అతీతంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ ప్రజలకు, సమూహాలకు ఎందుక దిగరావురా, ఏం దిగురు దిగురు మాట్లాడుకుందాం. దా రామకృష్ణ దర్ కూర్చోరు, అట్లా కూర్చోరు. ఇక అనా సీననా అలా వచ్చేది సచ్చేది లేదు అని కూర్చొని తీసుకో. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా నరసింహన్న చెప్తా ఉన్నాడు, తెలివి కల్లా బీసీలు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. మన గొర్రెలను కొట్టుకపోతుంటే ఓ గొర్రె దారి తప్ప అడ్డు పోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మెల్లగా ఇట్లా కట్టె తీసుకొని ఇట్లా మలిపి లోపలికి వేయాలి. ఇవాళ ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటనలో అసలు రెడ్లది తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేసి, నాతో పాటు మనోళ్ళంతా నా కారులో ఉన్నారు, అప్పుడు మీరున్నారు కదా, దళిత ఎంపీ గారు ఫోన్ చేసి మల్లన్న గారు అసలు రెడ్ల తప్పే లేదు అనేటువంటి మాట చెప్పాడు. దాన్ని పట్టుకోనవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్లకు ఒత్తాస పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా, మరి ఓన్లీ వీర్లపల్లి శంకర్ రెడ్డి ఎందుకు అవుతా ఉండు, మా బీసీ వాడు ఎందుకు అవుతా ఉండు అంటే ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ ఇవాళ జర్ర తొవ్విటారు తప్పొచ్చు, కానీ నెత్తి మీద వచ్చి ఓటు వేసైనా మళ్ళా దారిలోకి తీసుకొస్తాం, మేము వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను, బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవడు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మెర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు, మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యమన్న వీళ్ళందరూ కూడా ఆదేశించి బీసీలంతా అక్కడ పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మెర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెప్తే ఎటు పోయినరి దొంగలను పట్టుకొచ్చినవా ఈ రెడ్లనని అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఆడున్నాడు సార్ అంటే, లేదు ఆయన అడవిలో లేడు, వేరే కాడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు, ఈ బీసీలను చంపినటువంటి రెడ్లు ఆడున్నారో తెలియదా ఈ పోలీసు వాళ్ళకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మెర ఘటన చిలికి రాష్ట్రమంతా ఎక్కడ గాలివానవుతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. చేసిన తర్వాత రెడ్లంతా ఆడికి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ స్టార్ట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి
బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డోన్ని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేసిరు. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టినవన్నీ రాక్షసులే, లంకల పుట్టినవన్నీ రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం దాగేటువంటి ఎవడైనా కూడా అంతే. ఇలా తిన్మార్ మల్లన్న మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసిండు పొద్దుగాల. మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్లా, నువ్వు వాళ్ళ ఇళ్ళ మీదకి దాడికి పోతే ఈ రాష్ట్రంలో ఎవడు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ళ మీదకి దాడికి వచ్చిరన్న బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిండట. ఇంకా కాలేగారా పోయి ఆ పని అని చెప్పిండట. ఇలా పిడికెడు మంది లేని రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీల పైన దాడులు చేస్తామంటే, తొక్కి చంపుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా అల్లాటప్పగాలు కూర్చున్నారా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకుల్లారా ఏమనుకుంటున్నారు? మా జాతుల తెరువస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవడ్రా మీరంతా? ఏ ఊర్రా మీదంతా? ఏడికెళ్ళొచ్చిర్రా? అసలు తెలంగాణకు ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలోనైనా నేటివిటీ ఎక్కడిది? మీరు ఆదిలాబాద్ వలస ప్రాంతం నుంచి తరలిచ్చారు కదా మీదికెళ్ళి. మీకు తెలంగాణకి ఏం సంబంధం? మీ తెలంగాణనే కాదు, ఫస్ట్ ఇక్కడ మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టిన కుమ్మరులు మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టినటువంటి పద్మశాలీలు, మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడులు, వీళ్ళందరూ ఈ వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు, వీళ్ళందరూ మా రజకులు వీళ్ళు కదా మట్టి బిడ్డలు. వీళ్ళ మీద మీరు పెత్తనం చేసుకుంటూ పోతారు. నేను ఒక లెక్క చెప్తా. మురళీ మనోహర్ సార్ ఉండా సార్, ఇక్కడ జరిగినటువంటి ఘటన 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన నేను. ఆగరాదే అన్నా, ఓ పోటువా జరాగే పెద్దనా. 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన. ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి అని చెప్పి తీస్తే అందులో 2015 డాటా మిస్ అయింది కానీ మిగతాది వచ్చింది. 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎన్నైనాయి? 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టేటువంటి కేసులు, అట్రాసిటీ కేసులు. ఎవరి మీద అయినాయి కేసులు అని తీస్తే 8,900 కేసులలో 8,158 కేసులు బీసీల మీదనైనాయి. 8,150 కేసులు కేవలం బీసీల మీద అయినాయి. బీసీల మీద ఎవరు కేసు పెట్టారు? మన ఎస్సీలను మన ఎస్టీలను వాడి మన మీద కేసులు పెట్టించారు. ఎవరు వాడిరు? ఈ రెడ్లు వెలవలే వాడిరు. చట్టమేమో మన ఎస్సీ ఎస్టీల కోసం వచ్చినటువంటి చట్టం, వాడిందేమో రెడ్లు వాడిరు. ఈ జానయ్య గారి మీద ఎన్ని ఉన్నాయి? ఎస్సీ ఎస్టీలు ఉన్నాయా? ఆయన మీద కూడా ఉన్నాయి. కుదవనే లేదు ఆయన దగ్గర. ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్ వెళ్తుంది. నా మీద 4-5 ఉన్నాయి. పైపెచ్చు ఇంకెట్లా అనుకున్నావు? ఎవరు పెట్టమన్నారా అంటే ఎలవద్దోర పెట్టమన్నాడు. ఎవడు పెట్టమన్నారా అంటే రెడ్డి ఆయన పెట్టమన్నాడు. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రెడ్లు వెలమలు వాడుకుంటా ఉన్నారు బీసీలను అనగదొక్కడానికి. మరి ఆ రోజున్నటువంటి ఈ రోజున్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులు చెప్పాలి కదా, మన బీసీల మీద మనం ఎట్లా పెడతాంరా, మనతోని వాళ్ళు పెట్టిస్తా ఉన్నారు కదరా, దీన్ని అడ్డుకోవాలి కదరా అని మనం కొట్లాడాలి కదా. అది లేదు, అది లేదు. ఇలా బీసీలకు అట్రాసిటీ చట్టం రావడం కోసం ఎస్సీ ఎస్టీ నాయకత్వం స్టాండ్ ఏదో చెప్పాలి. మీ స్టాండ్ ఏదో చెప్పండి ఫస్ట్. రెడ్ల సంగతి తర్వాత చూసుకుంటాం. మీ స్టాండ్ ఏందో చెప్పండి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావడం కోసం మీ స్టాండ్ ఏంది? ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక దళిత బిడ్డ మీద, ఎక్కడ ఎస్టీ బిడ్డ మీద దాడి జరిగినా బీసీ సమాజం అంతా భగ్వం అండి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది కదా. మరి ఈ సమయంలో ఈ కుమ్మెరలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలంటే మీ స్టాండ్ ఏందో మీరు తెలియజేయాలి. రెండో అంశం, ఇక దిశ చనిపోతే మా అర్ణాకి ఏదో పట్టుకుని ఇగో ప్రియాంక రెడ్డి ఆమె పేరు,
ఆమె చనిపోతే ఆమెకు దిశ అని పేరు పెట్టి సరే కొన్ని ఆ గౌరవాలు కాపాడదాం పేరు పెట్టి దిశ అనే ఆమెను కొంతమంది చేర్చి చంపిర్రు అనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాంట్ జస్టిస్ మన దోమల బ్యాట్ కనుక ఆ దోమను కొట్టగానే తక్కువని సరిపోదు ఇన్స్టాంట్ జస్టిస్ వాళ్ళని తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఎన్కౌంటర్ చేసి చంపారు ఒక రెడ్డి అయిన బిడ్డను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో 24 గంటల్లో జస్టిస్ వచ్చేసి ఎన్కౌంటర్ చేసి చంపారు మరి మా చాకలోల బిడ్డను రెడ్లంతా కాళ్ళతోని తొక్కి చంపితే ఈ దొంగ నా కొడుకులను ఎన్కౌంటర్ చేయకుండా ఎందుకు సాగుతా ఉన్నది గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే అని ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే నీ ముఠా సంగతి చెప్తా 2028లో అసెంబ్లీ గేట్ కూడా రాకనియా మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు అసెంబ్లీ గేట్ కూడా రాకనియా 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నా సత్యమన్నా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఇంకొకసారి చరిత్రలో జరగకుండా రేపటి బీసీ ప్రభుత్వం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తుంది అదే బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తాం ఇక ఇప్పటికే చాలా మంది రెడ్లకు చాలా పరిశాన అయిపోయింది అమ్మ ఎట్లరా ఇంతమంది బీసీలు ఒకటైపోయారేరా ఈ ఆడికి పోయినా బీసీలంతా ఒకటైపోయారా ఏం చేద్దాంరా ఇప్పుడు ఎట్లా చేద్దాం ఏం కథ అధికారం పోయేటట్టుంది ఏం చేద్దాం ఒక ఆయన నాకు ఫోన్ చేసాడు ఆడ అవలగాడు అట్లా చేయాల్సింది కాదన్నా మేమైతే మంచోళ్ళమన్నా అంటాడు వాడు అట్లా చేయాల్సింది కాదన్నా మేమైతే మంచోళ్ళం మంచోడెవడో చెడ్డోడెవడో అలా మాకు తెలుసు మంచోళ్ళంతా మా దిక్కే ఉన్నారు లంగలే ఆ దొంగల దిక్కున్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈడికొచ్చిండు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి వికారాబాద్ పోయిండు ఇక మా టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు ఇడ రాజుగౌడ్ ఎటు ఆయన టీఆర్బీఎస్ నాయకుడు ఇడ ఉన్నాడు ఆయనను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుపోయి ఇప్పుడు అమర్పేట పోలీస్ స్టేషన్లో పెడితే నేనే తిట్టి నేను రావన్నా ఇడిచిపెడతావా అంటే మళ్ళీ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండ్రు అయితే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా ఒక రెడ్డి ఆయన బిడ్డ సేమ్ ఇదే ఇట్లాంటి ఘటనలోనే చనిపోతే నువ్వు ఇవాళ వాళ్ళ ఇంటికి పోకపోతుండేనా రాహుల్ గాంధీ ఇవాళ కుమ్మెర ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గుండె కలిచి వేసినటువంటి ఘటనలో నువ్వు కనీసం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మాటనవా బుద్ధుండాలి కదనా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నాం పోయి పరామర్శించుకో సన్నాసి అని చెప్పాలి కదా ఆయనకు తెలియదు రాహుల్ గాంధీ గారికి పిల్లలు ఉంటేనేమో బాగా తెలుసు ఆయనకు పిల్లలు లేరు పిల్లే కాలేదంటే అదే అర్థం ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేవు కోస ఆయనకి ఎట తెలుస్తుంది ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి ఇదేనా గిట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ నాయనమ్మని మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్ళు జైల్లో పెట్టించినావు కదా కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టియాలా వద్దా నేను అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరకు వస్తే మరి నీ ఇంట్లో శరీరానికి ఒక విలువ మా ఇంట్లో శరీరాలకు ఒక విలువ ఇస్తే సామాజిక న్యాయం ఎక్కడిది రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమూల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమూల క్షమాపణ చెప్పించారా లే వెలమూల క్షమాపణ చెప్పించారు మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి
వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలేదే, పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ను పక్కకు కూర్చున్నబెట్టు.